కెప్టెన్ అరుణ్ శర్మ ధైర్యానికి, సమర్పణకు, సేవాభావానికి నిజమైన నిలువెత్తు రూపం. ఆయన పేరును దేశం గుర్తుపెట్టుకున్న మొదటి సందర్భం ఒక భారీ వరద సమయంలో. వానలు బీభత్సంగా కురుస్తున్నా, వరదనీటిలో ప్రాణాల కోసం అల్లాడుతున్న ప్రజలను చూడగానే, తన ప్రాణాలకే ముప్పు ఉన్నా వెనకాడకుండా వరదలోకి దూకి అనేకమంది పౌరులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ సేవా మనోభావంతో పాటు దేశరక్షణ పట్ల ఉన్న కట్టుబాటుతో తర్వాత మణిపూర్లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్కి పంపబడ్డారు. ఆపరేషన్ మధ్య శత్రువులు కాల్పులు ప్రారంభించారు. అయినా కెప్టెన్ శర్మ తన బృందానికి ముందు నిలబడి వారిని ధైర్యంగా ముందుకు నడిపించారు. తీవ్ర గాయాలతోనే పోరాటాన్ని కొనసాగించారు. చివరికి బృందాన్ని సురక్షితంగా ఆపరేషన్ నుంచి బయటకు తీసుకువచ్చారు. ఈ అసాధారణ ధైర్యానికి గుర్తుగా ఆయనకు శౌర్యచక్ర అవార్డు లభించింది. కెప్టెన్ అరుణ్ శర్మ కథ ఒక రక్షకుడు ఎలా యోధుడిగా మారతాడో మనకెప్పటికీ గుర్తుచేస్తుంది. జై హింద్.